మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. నేను ఫలానా కలెక్టర్ గారు అనగానే అమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమ భావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమ భావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువైతేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడమే ఆయన పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా అసలు ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడితే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. తులాలగ్నము తులారాశి, తులాలగ్నము రాశి వారి కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు గుర్తుపెట్టుకోండి. ఇది తులాలగ్నం ఆర్ తులారాశి వారికి కలిగేటువంటి ఫలితాలు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నము ఆ రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నం ఈ లగ్నంలో జన్మించిన లేదా ఈ రాశిలో జన్మించినా కూడా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? ఈ శని పర్టికులర్గా 4-5 ఆధిపత్యం పొందుతూ ఉంటాడు. ఈ 4-5 ఆధిపత్యం పొందినప్పుడు మీరు లైఫ్లో ఎటువంటి కర్మ చేయడం ద్వారా ఈ కర్మకారకుడి యొక్క ప్రభావం తగ్గుతుంది, అంటే మంచి ఫలితాలు రావడాలు జరుగుతాయి. ఏ మంత్రము ఏ ధ్యానము అనేది చెప్తాను నేను మీకు.
ఇక్కడ సహజంగా 4th and 5th లార్డ్షిప్ రావడం వల్ల సర్వసాధారణంగా ఈ శని కనుక బాగున్నాడు అనుకోండి, ఇంటీరియర్ డిజైనింగ్ లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విద్యా సంస్థలు, ఎందుకంటే 6th లార్డ్షిప్ కూడా గురువుకు వస్తుంది, విద్యా సంస్థలకు సంబంధించిన. అయితే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ధనయోగాలు రావాలంటే మీ ధనస్థానం ఏదైతే ఉందో విద్యా సంస్థల స్థానానికి సంబంధాలు కలిగి ఉండాలి. అయితే ఎనీథింగ్ ఇంటీరియర్ ఆర్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ తులాలగ్నానికి సర్వసాధారణంగా ఏంటంటే చరలగ్నము అంటూ ఉంటారు. అంటే 10th లార్డ్షిప్ చంద్రుడు అవుతాడు. ఈ చరలగ్నం అవడం వల్ల ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రదేశాలకు మారడం వల్ల కూడా మీ కర్మ అనేటువంటి తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 5వ ఆధిపత్యానికి 4th ఆధిపత్యం కూడా వచ్చింది. సో ఎప్పుడైతే మీ సంకల్పం, అంటే ఒక్కొక్క వ్యక్తికి చూడండి, నేను ఫలానా అనుకున్నప్పటి నుంచి నాకు బాగా యోగించిందండి అంటూ ఉంటారు. ఏది, నేను ఫలానా మా పిల్లలకి ఫలానా చేద్దాం అనుకున్నాను బాగా యోగించింది, లేదా మా అమ్మగారికి ఫలానా గాజులు చేద్దాం అనుకున్నా అక్కడి నుంచి బాగా యోగించింది అనే వల్ల నేను చాలామందిని చూశాను. లేదా నేను ఫలానా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, అప్పటి వరకు నాకు డబ్బులు లేవు కానీ ఇల్లు కట్టుకుందాం అనుకోగానే డబ్బులు వచ్చాయండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పంకి మీ ధనయోగానికి లింక్ ఉంటుంది. ఆ రకంగా తులాలగ్నం వారు పర్టికులర్గా మీ యొక్క సంతానాన్ని ఇతర దేశాలకు ఉన్నత విద్యల కోసం పంపించాలి అనేటువంటి సంకల్పం కానీ, లేదా మీ పిల్లల పేరు మీద ఏదైనా సరే సేవా సంబంధించినటువంటిది ఏదైనా సరే స్థాపించాలని అనుకున్నా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో పర్టికులర్గా ఏది అనుకున్నా మీకు కర్మకారకుడు ఇచ్చేటువంటి శని యొక్క రిజల్ట్స్లో ఇబ్బంది ఇచ్చేటువంటి రిజల్ట్స్ తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు మీరు చేయవలసినటువంటి నామస్మరణ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని ఆ నామం చేసుకుంటూ, ముఖ్యంగా మీరు బుధవారము శుక్రవారము గుర్తుపెట్టుకోండి, బుధ శుక్రవారాల్లో బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది.